అందరికీ హాయ్ అండి. ముందు వీడియోలో మనం కటింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం హ్యాండ్స్, ఫుల్ బ్లౌజ్ మొత్తం ఇప్పుడు ఈరోజైతే పార్ట్ 2లో చూపిస్తానండి. నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా, మనం వన్ సైడ్ క్లాత్ అనేది వదిలేసుకొని ఎలా స్టిచ్ ఇలా అయితే మనం క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కటింగ్ వీడియోలో ఉందండి. ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. కటింగ్ వీడియో పార్ట్ 1 కూడా చూడండి. ఇలా క్లాత్ అయితే జాయింటింగ్ చేసుకొని దానిపైన నుంచి అయితే డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. అలా 2 సైడ్స్ అదే విధంగా వేసేసుకోండి. ఇలా 2 వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వన్ సైడ్కు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా నీట్గా సర్దేసుకున్న తర్వాత క్లాత్ను మనము ఇంకొక పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని మిడిల్లో మన ఆమ్ రౌండ్ యొక్క మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ చిన్న కటింగ్ చేసుకుంటే చూడండి ఈజీగా మనకు అతుకులు అనేది పడకుండా ఒక్క అతుకుతోటైనా సరే మనం మళ్ళీ హ్యాండ్ అనేది కొలుసుకోకుండానే ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా వేసుకునేటప్పుడు జాయింటింగ్ అనేది అంటే మనకు ఉంటుంది కదా, అది లోపల వైపుకు వెళ్ళేలాగా చూసుకోండి. అప్పుడు నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది బ్లౌజ్ కూడా. ఓకేనా, ఇలా మొత్తం డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూసారుగా, ఇలా 2 హ్యాండ్స్కు డబుల్ స్టిచ్ వేసేసుకోండి నీట్గా. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నాక చూడండి మిడిల్ డాట్ నుంచి 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇలా క్రాస్గా టేప్ పెట్టేసుకొని మన చంక యొక్క రౌండ్ ఉంటుంది కదా, చూడండి ఈ విధంగా టేప్ని ఇలా పెట్టేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. ఇది ఒక బండ గుర్తులాగా ఉండిపోతుందండి మనకైతే. చూడండి ఇలా వచ్చిన తర్వాత 3/4 ఇంచు, ఈ ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర చూపించట్లేదండి, కొంచెం మనకు టేప్ అనేది క్లారిటీ ఉండదు కదా. ఇక్కడ చూడండి 3/4 ఇంచు పెట్టేసుకొని నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఈ విధంగా మనం బ్లౌజుకి, హ్యాండ్స్కు ఏదైనా సరే ఇలా గనక లోతులు తీసుకుంటే ఒక్క ముడత కూడా రాదండి. చూడండి ఈ విధంగా నీట్గా మనం స్టార్టింగ్లో కట్ చేసామా లేదా అన్నట్టుగా కట్ చేసేసుకొని నీట్గా లోతు తీసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు హ్యాండ్ లోతు అయితే వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఈ చిన్న కటింగ్ వల్లనే చాలా నీట్గా వచ్చేస్తుందండి. మన 2 సైడ్లు చూడండి ఎంత సన్న పీస్లాగా కట్ చేసుకున్నామో మనము, అలా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఇలా మిడిల్లో మాత్రం చిన్న కచకైతే పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది లోతు తీసాము అని. అప్పుడు మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం ఉండదండి. కిందన వచ్చేసి అయితే నేను పైపింగ్ వేసుకుంటున్నానండి. ఓకేనా, థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. చూసారా, ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను. మన ఛానల్లో చాలా ఉన్నాయండి పైపింగ్ వీడియోస్ అయితే, ఎవరికైనా కావాలంటే తప్పకుండా చూడండి. చాలా ఈజీ పద్ధతిలోనైతే చెప్పానండి నేనైతే. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవడం చూడండి. మనకి ఏంటంటే ఖర్చు అనేది భుజం దగ్గర కనబడద్దు అనుకుంటే ముందున ఈ విధంగా మంచి సైడు లాస్ట్ కార్నర్ జస్ట్ 1/4 ఇంచు కూడా తక్కువనే ఉండేలాగా వేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. అంటే మనం నార్మల్గా బ్లౌజులు ఎలా జాయింటింగ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసేసుకొని మనకు నెక్ సైడ్కు కొంచెం కోపులాగా అంటే కొంచెం వంపు అంటారు కదా, ఇట్లా కొంచెం క్రాస్ లైన్ చూడండి ఇలా కొద్దిగా డౌన్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకుంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పట్టినట్టుగా ఉంటుందండి వేసుకున్నప్పుడు మాత్రం. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, మనకు ఖర్చు కూడా కనిపించట్లేదండి. చాలా ఈజీగానే వేసుకోవచ్చు. చూడండి మనకు మళ్ళీ ఫ్రంట్కు చూసుకున్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ కూడా అదే విధంగా భుజాలు జాయింటింగ్ చేసేసుకోవాలండి. చూసారా 2 సైడ్లు జాయింటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి అయితే నెక్ పైపింగ్ అయితే వేసేసుకుందామండి. నెక్ కూడా సిల్వర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. మీరు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి సైజ్ బ్లౌజ్ ఉంటే నెక్స్ కూడా కొలుచుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత వచ్చింది, బ్యాక్ ఎంత వచ్చిందని. ఒకవేళ ఏమైనా తక్కువగా ఉందనుకోండి అప్పుడు కొంచెం ఒక 1/4 ఇంచ్ అంతా మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్ తోటే కాబట్టి నేను నెక్ ఏం కొలవాల్సిన అవసరం లేదు కదా, అందుకే ఏం కొలిచి చూపించట్లేదండి. మళ్ళీ సైజ్ బ్లౌజ్ తోటి కూడా నేను కటింగ్ వీడియో ఫుల్ వీడియో పెడతానండి. అప్పుడు తప్పకుండా మీకు నెక్ ఎలా కొలుచుకోవాలి, వీళ్ళ నడుము మార్కింగ్ ఎలా వేసుకోవాలి అనేది కూడా అన్నీ క్లియర్గా చెప్తూనే ఉంటానండి. ఇలా మొత్తం పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకోవాలండి నీట్గా. ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం ఎక్కువ కటింగ్ అయితే చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకు నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం 1, 2 అని చేసామనుకోండి అంత ఫినిషింగ్ ఉండదు. కొంచెం రౌండ్స్ తిరిగే దగ్గర కట్ చేసుకుంటే మనం థ్రెడ్ పెట్టుకున్నప్పుడు నీట్ ఫినిషింగ్ తోటి అయితే వచ్చేస్తుందండి. నేనైతే ఫుల్ వీడియో ఏం చూపించట్లేదండి పైపింగ్ వీడియో, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి పైపింగ్ వీడియోలు, అందుకోసమే లెందీ అవుతుంది వీడియో అని చెప్పేసి అయితే ఈ విధంగా పైపింగ్కు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి.
చూసారా మొత్తం పైపింగ్ వీడియో అయితే అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఆల్రెడీ చాలా వీడియోస్లలో ఉందని చెప్తూనే ఉన్నాను కదా అప్పటి నుండి. అందుకే చూడండి ఈ విధంగా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని మనము సేమ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని టంక్షన్ ఒకే లెవెల్లో ఉంచుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకు రైట్ సైడ్ స్టిచ్ కనిపించినా కూడా సేమ్ సైజులో కనిపిస్తుందండి. ఓకేనా. ఇలా భుజాల జాయింటింగ్ కూడా రెండు మనకు ఎప్పుడు బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా చూసుకోండి. అప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. బ్యాక్ కూడా నేను పైపింగ్ వేసేసి దానిపై నుంచి డబల్ స్టిచ్ వేసాను. హ్యాండ్స్ కూడా పైపింగ్, అంటే మొత్తం పైపింగ్ బ్లౌజేనండి ఇదైతే. మనకు బ్యాక్ పైపింగ్ వేసుకోవడం వలన కూడా బ్యాక్ పార్ట్ అనేది మంచి పట్టినట్టుగా ఉంటుందండి. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది పైపింగ్ అయితే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైపింగ్ బ్యాక్ సైడ్ కూడా వేయించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి అయితే మనం హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకుందామండి. హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అనేది చాలా ఈజీగా చూపిస్తాను చూసేయండి. ఇలా మనం స్టార్ట్ చేసేటప్పుడు మిడిల్ డాట్ పైన పెట్టేసుకొని మనం క్లాత్ అనేది ఎప్పుడు లాగకూడదండి. హ్యాండ్ అయినా సరే మనం కుట్టే బ్లౌజు పార్ట్ అయినా సరే ఈ విధంగా మనం ఆ హ్యాండ్స్ తోటే మూవ్ చేసుకుంటూ జరుపుకున్నాం అనుకున్నప్పుడు మనకు క్లాత్ అనేది సాగినట్టుగా రాదండి. కరెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా ఉంటుంది. ఇలా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత చూడండి అక్కడికైతే తీసేసి మళ్ళీ మిడిల్లో నుంచి ఇటు సైడ్ కుట్టుకుంటూ రండి. ఇలా ఎందుకు అంటే మనం భుజం దగ్గర ఎత్తినట్టుగా రాదండి. ఇలా వన్ సైడ్ ఒకసారి కుట్టుకోవడం వలన మనం మళ్ళీ కుట్టేటప్పుడు కూడా ఫస్ట్ కుట్టుకునే కుట్టు కొంచెం ఎక్కువ తక్కువ, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడినా ప్రాబ్లం లేదు. మనం నెక్స్ట్ కుట్టుకునే కుట్టు మాత్రం సేమ్ సైజులో రావాలండి. అదొక్కటైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏంటంటే హ్యాండ్ దగ్గర ఎక్కువ తక్కువ అనేది కనిపించకుండా ఒకే లెవెల్లో స్టిచ్ ఉండడం వలన బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది. చూసారా ఈ విధంగా ఒకేసారి మొత్తం మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు వేసేటప్పుడే పాదం అంచు ఉంటుంది కదా, మనం కుట్టుకునే ఖర్చు అనేది ఎక్కడ సైడ్ నుంచి ఎంత వదులుతున్నామో ముందే చూసుకొని అదే మొత్తం హ్యాండ్ జాయింటింగ్ వేసేంత వరకు అలానే స్టిచ్ వేసుకుంటూ రండి. చూసారా మనకు హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయిందండి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఫ్రంట్ పట్టు కూడా చాలా బాగా వచ్చేసింది. ఇంత కూడా ముడత లేదు, నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇలా గ్లూ కూడా ఫ్రంట్ పార్టే యూజ్ చేస్తున్నానండి నేను. అలా చేయడం వల్ల కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. రెండో సైడ్ కూడా అదే విధంగా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనమైతే నడుముకు ఫోల్డింగ్ అయితే చేసేద్దామండి. ఎంత మార్కింగ్ ఉందో చూసుకుందాము. ఓకేనా. మనకు వచ్చేసి బ్లౌజ్ 32.5 ఇంచులు ఉందన్నాను కదా, అంటే మనకు అందులో 4వ భాగం వచ్చేసి 8 ఒక లైన్ అయితే వస్తుందండి. అదేవిధంగా కాజా పట్టి వేసుకునేటప్పుడు కాజా పట్టిది వదిలేసి వేయండి. ఉక్స్ పట్టి వేసుకునేటప్పుడు ఉక్స్ పట్టిని కలుపుకొనే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని మా 8 ఒక గీత అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా సర్దేసుకొని కరెక్ట్గా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకునేది చూడండి. 8 ఒక లైన్ వచ్చేంత వరకు చూసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా కింది సైడ్న కూడా అదే మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనం కుట్టేటప్పుడు ఈజీగా సేమ్ సైజులో వచ్చేస్తుందండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ భుజాలకు మిడిల్లోకి ఉంది కదా హ్యాండ్ ప్యాంటు, ఆ ప్యాంటును పట్టుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లోకి హ్యాండ్ యొక్క లూజ్ మీద ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. నాకు మాత్రం 6 ఇంచులు ఉందండి. చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఒక రఫ్ కుట్టించేసుకోవాలి ఎప్పుడైనా స్టార్టింగ్. చూడండి ఈ విధంగా. ఇక్కడ కూడా టిప్స్ ఏంటి అంటే మనం కుట్టుకునేటప్పుడు జాయింటింగ్ ఉంది కదా, అవి రెండు ఎప్పుడు ఖర్చులు ఈ విధంగా సమానంగా పట్టుకోండి. ఫస్ట్ పట్టుకొని అది హ్యాండ్ వైపు చూసేలాగానే రెండింటిని కింది సైడ్ది పైనది కూడా హ్యాండ్ వైపుకు ఉండేలాగా చూసుకోండి. స్టిచ్ వేసుకునేటప్పుడు నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారా ఇలా పెట్టుకుని ఒకసారి టేప్ తోటి మీరు కొలుచుకున్నా సరే, సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్ తోటైనా సరేనండి. ఓకేనా. మీకు ఎక్కడికైతే చంక యొక్క మార్కింగ్ వస్తుందో అక్కడ మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. కింద కూడా 2 డాట్స్ను ఒకే దగ్గరికి ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి.
చూసారా అక్కడ రఫ్ కుట్టించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్కి వచ్చేసి అయితే ఒక స్టిచ్ వేసుకోండి. మనకు ఖర్చు ఎంతైతే కావాలి అనుకుంటారో అంతవరకు ఉంచేసుకొని దాని పక్కన నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మీకు ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఎక్కువ తక్కువ అనేది క్లాత్ లేకుండా కట్ చేసుకుంటే ఇలా మనకు స్ట్రైట్గా వచ్చేస్తుందండి. దాని పక్కన నుంచి మీ ఇష్టం అండి, 2 అయినా 3, 4 వాళ్ళు వేయమన్న దాన్ని బట్టి ఉంటుందండి. కొందరైతే 4 లైన్స్ వేసి ఇవ్వండి అని అడుగుతారు, కొంతమంది ఏమో ఏది అడగరు. మన చాయిస్ అండి అది. ఇలా ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా టైట్గానే అయినప్పుడు ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఈ విధంగా ఫినిషింగ్ తోటి అయితే వచ్చేస్తుందండి మనకు నీట్గా. ఓకేనా, చూసారా ఇక్కడ ప్లస్ గుర్తు కూడా వచ్చేసింది మనకు నీట్గా. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఓకేనా, చూడండి రెండో సైడ్ కూడా జాయింటింగ్ కూడా ప్లస్ గుర్తు వచ్చింది. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ పద్ధతిలో ఒకసారి అయితే స్టిచ్ అయితే చేసి చూడండి. నేను ఇంకా కూడా వేరే మోడల్లో సైజ్ బ్లౌజ్ తోటి టేప్ అనేది యూజ్ చేయకుండా ఎలా కట్ చేయాలి ఏంటి అన్ని వీడియోలు అయితే పెడతానండి. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసిందో. చాలా టిప్స్ అయితే యూజ్ చేసుకుంటూ చాలా టిప్స్ కూడా చెప్పానండి. మన షార్ట్ వీడియోలో ఉన్నాయి, లాంగ్ వీడియోలలో కూడా చెప్పాను. ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోగలరండి ఎవరైనా సరే. ఈజీగా కొత్త వాళ్ళని ఏం లేదండి, ఎవరైనా సరే ఈజీగా 1కి 2 సార్లు ప్రయత్నిస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూసేయండి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది, మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది. ఓకేనా, ఫుల్ వీడియోనైతే తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.